హలో, ఎట్లున్నారులా? మంచిగున్నారా? నేను మీ శిరిషక్కని. ఈరోజు ముచ్చట ఏంటంటే చేపల బిర్యానీ తెచ్చిన మీకోసమే. ఇక చేపల బిర్యానీ ఏం చేపల బిర్యానీ తెచ్చినవక్క అంటే అమెరికాలో దొరికే సాల్మన్ చేపల బిర్యానీ తెచ్చిన. ఇక్కడోళ్ళు దీన్ని సానిగా సామన్ అంటారు, మనమైతే సాల్మన్ అనే అందాం. ఇక ఇదేనుల్లా సాల్మన్ బిర్యానీ అయితే చేస్తానా మీకోసమే, చూడుల్లి. ఇంకో ముచ్చటుల్లా, నాకు నీసు కూరలల్లా చేపల కూరనే బాగా ఇష్టం. ఈ దేశం వచ్చిన కొత్తలా బావని చేపలు తీసుకురా అంటే చేపల దుకాణానికి నన్ను కూడా తీసుకుపోయిండు. నీకు నచ్చిన చేప తీసుకో అన్నాడు. ఆ చేపల దుకాణం అంతా తిరిగినా కానీ ఒక్క చేప తెలియలేదు అక్కడి. నాకు తెలిసిన చేపలు బొచ్చె, బొమ్మె, కొర్రమట్ట అవేం కనవలేదు లీడ. ఇక చేసేదేం లేక మళ్ళీ బావ దగ్గర పోయినా. నాకేం తెలుస్తలేవు, ఆ పేర్లు కూడా అనత్తలేదు. నువ్వు రా అంటే ఇక బావ వచ్చిండు. నువ్వేం తీసుకున్నావో ఇంతకు ముందు అవి తీసుకో అంటే నేను చికెన్ మటన్ తప్ప ఈ చేపలే తినలేదు అన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక కనబడ్డ ఒక ఫ్రెష్ చేపనైతే తీసుకున్నా. తీసుకొని పోయి పులుసు పెట్టినా. ఇక బావ అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నాడు అనుకో. ఇక బిర్యానీ ముచ్చట కద్దని రాలి. ఈ బిర్యానీ అయితే మస్తు సింపుల్గా చేసుకోవచ్చులా. వీడియో మొత్తం చూడుల్లి. ముందుగాలైతే సాల్మన్ చేపను కొనుక్కొచ్చి పొట్టు తీసి ఉప్పేసి మంచిగా గడిగిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇంకింత నూనె, చిన్న చెంచాడంత అల్లం వేసి మంచిగా కలిపిన. అన్నీ మంచిగా కలిపినాక ఒక గంట సేపు పక్కన ఉంచుకున్నా. ఓ గంట అయినాక పెనం పెట్టి దాని మీద నూనె వేసి ఈ చేప ముక్కల్ని బాగా అటు ఇటు కాల్చిన. మీరు ఎక్కువ నూనె తినేటోళ్ళు అయితే నూనె వేసి వీటిని మంచిగా గోలించుకోవాలి. నేనైతే చేప ముక్కలు మంచిగా కాల్చి ఒక పళ్ళెంలో పెట్టుకున్నా అన్నీ. తర్వాత బిర్యానీ బువ్వ కోసము గంజు పెట్టుకొని, గంజు వేడైనాక నూనె పోసుకొని ఇక అలా బిర్యానీ మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇంత రాతి పువ్వు, అనాస పువ్వు అన్నీ వేసిన. ఇక్కడ నేను పెరుగు వేయకుండా 2 టమాటాలను చిక్కగా పట్టుకొని మిక్సీలో ఆ గిన్నెలో పోసిన. ఇంకా పోసి ఉడకబెట్టుకున్నా మంచిగా. ఇక ఓ పక్కకైతే మళ్ళీ బువ్వ వండడం కోసం నీళ్లు పెట్టుకున్న ఒక గంజుల. ఆ నీళ్లు వేడైనాక అల్ల కూడా మసాలాలు అన్నీ వేసిన. ఆ మసాలాలతోనే బువ్వకు మంచి వాసన వస్తుంది. ఇంత నెయ్యి కూడా వేసుకున్నా, నిమ్మకాయ కూడా వేసిన. ఈ నెయ్యి, నిమ్మకాయ ఏం చేస్తాయి అంటే బువ్వను మెత్తగా కాకుండా మంచిగా పలుకు పలుకు అయ్యేటట్టు మంచిగా చూస్తాయి అన్నమాట. బిర్యానీకి కూర ఉడికింది నాది. ఈ కూర ఉడికినాక ఏం చేసినంటే ముందుగాల కాల్చినటువంటి చేప ముక్కలని అందులో సోల్పుగా పెట్టుకున్నా. సోల్పుగా పెట్టుకున్నాక ఉడికించినటువంటి బువ్వను తీసి ఆ ముక్కల మీద వేసిన. ఇక గంతేనుల్లా. ఇక తర్వాత ఇంత కొత్తిమీరాకు, పుదీనాకు, ఎండిన మెంతాకు వేసి కలర్ కోసం పాలల్లో ఇంత పసుపు వేసుకొని దాని మీద మంచిగా ముందుగాల వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, అదేనుల్లా ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో గోలించుకున్నా. ఆ గోలించుకున్న ఉల్లిగడ్డలను కూడా మీదేసిన. ఇక మీదేసిగా మూత పెట్టుకున్నా. గంతేనుల్లా. ఓ పావుగంట తర్వాత అయితే రుచికరమైనటువంటి బిర్యానీ బువ్వ అయితే ఉడికింది నాకు. ఇక సరేనుల్లా, మీకు పెడదామంటే దూరం ఉంటుంది. ఇక ఏం చేయాలి, నేను ఇంత దొడ్డుప్పు అయితే తెచ్చుకొని ఉప్పుతోటి జిష్టి తీసుకొని మంచిగా కూర్చొని తింటా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాముల్లా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అందరికీ దండాలు.